హాయ్ అండి, నేను మౌనిక విజయ్. ఈ వీడియోలో నా పద్ధతిలో పన్నీర్ కర్రీ ఎలా అయితే చేస్తానో చూపిస్తానండి. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4, 5 పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి నూనె ఒక 3 టేబుల్ స్పూన్లు పోసి అది హీట్ అయిన తర్వాత కొంచెం షాజీరా, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు వేసిన తర్వాత పన్నీర్ ముక్కలను కూడా వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ గీ వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు అలాగే తిప్పుతూ ఉండండి, లేకపోతే మాడిపోతుందండి. తర్వాత మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అంతా వదిలేసి మంచి బ్రౌన్ కలర్లో ఆనియన్స్ అంతా వేగిపోవాలండి, ఆనియన్ పేస్ట్ అంతా. తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మరుగుతూ ఉంటుందండి. అలా మరుగుతున్నప్పుడు పన్నీర్ ముక్కలు కూడా వేసేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలండి, కసూరి మేతి వేసుకోవాలి. ధనియాల పౌడర్ క్లిప్ మిస్ అయినట్టుంది. తర్వాత ఆయిల్ అంతా ఇలా పైన తేలిపోతుంది కదండి, అట్లా వస్తే మనకి కూర పూర్తిగా ఉడికిపోయినట్లే. కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. దీన్ని పరాటాలో, చపాతీలో, పుల్కాలో, ఫ్రైడ్ రైస్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.